ఒక్క సిఆర్డిఏ బిల్డింగే కళ్ళు చెదిరే విధంగా 7 అంతస్తుల భవనం మేడం. నేను 2-3 సార్లు పోయాను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. అసలు రోజు వచ్చే వాళ్ళతో వెళ్లే వాళ్ళతో సిఆర్డిఏ భవనం మొత్తం ఫుల్ బిజీగా ఉంటుందని బిల్డింగ్ నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ. ఏంది ఇడుపుల పాయలు ఎస్టేట్ కట్టినట్టు ఈజీ ఏం కాదు ఇది. సిఆర్డిఏ బిల్డింగ్ 7 అంతస్తులు రంగరంగ వైభవంగా, అది దానిపైన ఎక్కుదాం రా, దానిపైన ఎక్కి నుండి దూకు చూద్దాం, నీ ఎమ్మెల్యేని ఎవరు దూయి. అంత అద్భుతంగా కడుతూ పనులన్నీ శరవేరంగా బుల్లెట్ స్పీడ్ లో నడుస్తా ఉంటే ఏమీ జరగలేదు, ఏమీ పట్టించుకోలేదు, ఏమీ లేదంటే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో వాటర్, నో కరెంట్ కాదు, నీకు నో బ్రెయిన్, నో స్టెబిలిటీ, నో ఎబిలిటీ, నో క్యాపబిలిటీ, ఏమీ లేదు. నీకు ఎబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు, క్యాపబిలిటీ లేదు, నో కరెంటు, నో వాటర్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. తిక్క మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ బతుకు ఎంత దారుణంగా దిగజారిందంటే నీ ఎమ్మెల్యేలకి నీకు దొంగ చాటుగా వచ్చి అసెంబ్లీలో సంతకాలు పెట్టిపోయేంత దౌర్భాగ్యానికి దిగజారుండవు నువ్వు. మాట్లాడితే సింగిల్ సింహం, అన్న సింహం మాదిరి వస్తాడు, రా అదే సింహం మాదిరి అసెంబ్లీకి రా, ఇదే ప్రకటన నువ్వు అసెంబ్లీలో చేయి చూద్దాం. సవాల్, ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. సింహం కదా